ఫంకీ మూవీ, ఇదొక మంచి మూవీ, ఇదొక మంచి కామెడీ, ఇదొక మంచి సెంటిమెంట్. అంటే ఈ సినిమా ముందుగా డైరెక్టర్ గారికి చెప్పాలి, చాలా బాగా తీసారు సార్. ఎందుకంటే విశ్వక్సేన్ గారి ఒక యాక్షన్ మూవీలో చూస్తాం మేము ఎప్పుడు, ఈసారి మాత్రం ఒక కామెడీ డ్రామాలో చూపించారు. ఒక కామెడీ, ఒక యాక్షన్, సెంటిమెంట్ మంచిగా చూపించారు. అంటే ఎక్కడ కూడా తగ్గలే. యాక్టింగ్ ప్రకారం కూడా చాలా బాగుంది. అంటే కథ కూడా ఒక స్లోలీ వెళ్ళిపోతుంది. ఒక మన జాతిరత్నాలు ఎంత ఎంజాయ్ చేస్తామో అప్పట్లో, ఇప్పుడున్న కథ తగ్గట్టు జాతిరత్నాలతో కొద్దిగా అటాచ్మెంట్ అవుతుంది. కొద్దిగా కథ కానీ స్టోరీ కానీ కొద్దిగా మంచిగా దానిలాగా తీసుకుపోయింది. హీరో హీరోయిన్ కూడా బాగా చేసి, మేము చెప్పండి మేడం, హీరోయిన్స్ కూడా మంచిగా చెప్తున్నా, హ్యాట్సమ్ మేడం, మీ యాక్టింగ్ మాత్రం ఇద్దరు హీరోయిన్లు చాలా బాగా చేశారు, ఎక్కడ తగ్గలే. ఇక్కడ కామెడీ యాక్టర్స్ కూడా చాలా మంది కూడా చాలా మంచిగా చేసారు. మేము చెప్పండి, మనకు దిల్ రాజు గారు వస్తారు క్యారెక్టర్లో, ఒక షార్ట్లు వచ్చిపోతారు. ఆయన కూడా, ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఇక్కడ మంచి తీసిరు. ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మేము చెప్పాలంటే ఇక్కడ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సింపుల్గా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా తగ్గకుండా మంచిగా తీసిరు. ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరు నవ్వుకున్నలో ఎవ్వరు ఉంటారు, అందరు నవ్వుతారు. సినిమా వచ్చిన మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ నాకు ఒక అల్లరి అనేసి చూడక ఛానల్ సినిమా తర్వాత మళ్ళీ మేము కామెడీ అంటే మళ్ళీ ఇలా ఎంజాయ్ చేసినాం. ఆయన సినిమా చూడక ఛానల్ అల్లరి అనేసి మళ్ళీ ఇప్పుడు విశ్వేషన్ చూసి మేము నవ్వుకున్నాం. సినిమా మాత్రం చాలా బాగుంది. హిట్ ఆఫ్ లాఫా పక్క పెట్టండి, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. సినిమా మాత్రం మంచిగా ఉంది. యావరేజ్ అని చెప్పలేము, హిట్ అని చెప్పలేము. సినిమా సూపర్ సూపర్. రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తాం. సినిమా ఫంకీ సినిమా, ఒక మంచి అటర్ ప్లాప్ అండి, మంచి ప్లాప్. మరొక ప్లాప్ పడిందని చెప్తా ధైర్యంగా. సినిమాలు ఏది నచ్చలేదు. ఒక స్టోరీ లేదు, ఒక కామెడీ లేదు, ఒక ఎమోషన్ లేదు, తొక్కలా తీశారు. ఉంది కానీ అది ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తా నాకు ఏం అర్థం కావట్లా. డబ్బులు ఎక్కువ తీసినట్టున్నారు ఇలాంటి సినిమాలు. హీరోయిన్ బాగుంది కానీ సినిమా బాగా పర్లా ఓకే. ఏమి లేవు అసలు, ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది సినిమా. మంచి డిజాస్టర్ పడిపోయింది. ఈ సినిమా తొందరగా మర్చిపోయి నెక్స్ట్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే మంచి హిట్ పడుతుంది. స్టోరీ బాగాలేదమ్మా, వేస్ట్. అసలు నేను పెట్టిన 200 రూపాయలు కూడా నాకు లాస్. అనుదీప్ డైలాగులు బాగుంటాయి బయట, సినిమా పరంగా చూసుకుంటే 2.5 hours నవ్వించాలంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. తొక్క అంటాడు, తోటకూర అంటాడు, ఏవో అంటాడు. వద్దు ఇంకెందుకులే కానీ. లేదు, మదర్ సెంటిమెంట్ లేదు, చెల్లి సెంటిమెంట్ లేదు, లవర్ సెంటిమెంట్ లేదు. ప్రొడ్యూసర్ అంటారు, డైరెక్టర్ అంటారు, హీరోయిన్ అంటాడు, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అంటాడు, తొక్క అన్నాడు, తోటకూర అన్నాడు. వద్దు, మంచి ప్లాప్ అయితే పడింది విశ్వక్సేనానికి. ఎందుకు ఈ మామూలుగా ఏముంది సార్, ఇప్పుడు హీరో డైరెక్టర్ సినిమాలో వెళ్ళి మీతో సినిమా చేయాలనుకుంటాడు, ఆయన ఏమో కొన్ని సజెషన్స్ ఇస్తాడు, అంతే అయిపోయింది. కామెగా పెట్టారు అంతే. చెప్తున్నాగా, డబ్బులుంటే దాచుకోండి సార్. ప్రొడ్యూసర్ గారు దయచేసి మంచి కథలు తీయండి, హిట్ చేస్తారు. మీరు పెట్టిన డబ్బులను తిరిగి రావాలి కదా. నేను చెప్తున్నా మీడియా ముందు, 2 రోజుల్లో 2 కోట్లతో గొప్ప ఈ సినిమా వరల్డ్ వైడ్గా. కావాలంటే పాత సినిమాలు మా ఫోన్ ఆన్ చేసి చూసుకుంటాం. ఎందుకు ఇలాంటి సినిమాలు తీసి మా మీద వేస్తారు జనాల మీద? మంచి సినిమాలు తీసి ఇటు కొడతారు. రేటింగ్ 5కి 0 ఇస్తా. మంచి చట్టర్ బ్యాగ్ తీశారు. నేను యాక్చువల్లీ విశ్వక్సేన్ అన్న అనుదీప్ కలిపి మంచి కంబ్యాక్ ఇస్తారనుకున్నా, పెద్ద గో బ్యాక్ ఇచ్చారు. మాస్కా దాస్లో ఆయన టాలెంట్, ఆయన డైరెక్షన్ చేసుకుంటూ ఆయన టాలెంట్ చూపెట్టిండు. ఈ సినిమాలో మనం అప్పుడు ఏమనుకున్నాం, విశ్వక్సేన్ని ఖాళీ మొత్తం ఫైటింగ్స్గా వీటికే పనికొస్తారా విశ్వక్సేన్ దేనికి రానుకున్నాం. కానీ ఆయన ఒక మట్టి ముద్దలుగా డైరెక్టర్ చేత మారిపోయి ఎంటర్టైన్మెంట్ కూడా ఎంజాయ్మెంట్ లెవెల్లో ఇచ్చిండు. ఎంటర్టైన్మెంట్ అమ్మ మొగోళ్ళగా చూపెట్టిండు. సో చెప్తున్నా కదా అన్నా, ప్లీజ్ ఒక్కసారి మా సినిమా మీద కూడా కామెంట్ చేయనా ప్లీజ్. ఇచ్చట్లా అమ్మ పన్ను కొనబడి నీ స్టైల్లో కామెంట్ చేయనా, సూపర్గా ఉంటుంది. అదే చెప్తున్నా, విశ్వక్సేన్ అన్న ఒక మట్టి ముద్దనే వాటర్ అని చెప్పాలంటే. ఎట్లా అంటే డైరెక్టర్ చేతిలో ఒక మట్టి ముద్దలుగా మారిపోయి ఒక విగ్రహంలోకి తయారవుతాడు. ఫంకీ అంటే ఫన్ ఇచ్చేసాడు, ఎమోషనల్ అంటే ఎమోషనల్ ఇచ్చి పడేస్తాడు. ఆయనకు తిరుగులేదు, మాకు ఎదురు లేదు. నెక్స్ట్ మనదే, కుమ్మేద్దాం అన్న. ఈ శుక్రవారం మనదే, నెక్స్ట్ శుక్రవారం మనదే, ఈ వారాలన్నీ మనయే. ఇండస్ట్రీ కలకలాడుతున్నదే. ఇట్లాంటి మంచి మంచి సినిమాలు రావాలి. ప్లస్ ఫంకీ మాత్రం సంబర్ కట్ లెవెల్ కామెంట్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. దయచేసి ఏమనుకోకండి, మీ మెడల్ గుంచుతున్నట్టునే. కానీ ఫంకీ సినిమా చూసినాక ఆ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కానీ సంబర్ కట్ లెవెల్ ఇచ్చిండు. ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ మనదే ఉంటుంది. పొద్దున్నే వేస్తా పాల ప్యాకెట్,
సాయంత్రం గుద్దుతా సారా ప్యాకెట్, మధ్యలో ఇస్తాను అనుదీప్ ఎంటర్టైన్మెంట్, మధ్యలో చూస్తాను అనుదీప్ ఎంటర్టైన్మెంట్ ఒకటే. ఇన్ని సంబర్ ఘాటలు ఇచ్చిన మన అన్నకు మేము ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం అన్న. ఈ సినిమా కూడా నీదే, ఇచ్చట్లా అమ్మబడును కొనబడును సినిమా కూడా మనదే, నీదే కుమ్మై.